హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డి రాయల్ గేమర్. ఈరోజైతే మళ్ళీ మనం 1.21 బ్లాక్ అయితే ఆడుకుంటున్నాం అనమాట. నేను ఇంకా ఆ 1 బ్లాక్ సిరీస్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అప్డేట్ వచ్చినప్పుడు కొత్త దాడాలా పాత దాడాలా మీరే చెప్పండి. సో అందుకు సారీ గైస్, కొంచెం లేట్ అయితే అయింది. అంటే కొంచెం కాదు, ఒక మంత్ పైగానే అయిపోయింది. సో ఇంకా ఆల్రెడీ చాలా టైం వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు సబ్స్క్రైబులు గట్రా చేసిండే, సబ్స్క్రైబులు ముఖ్యం. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. ఓకే గైస్, చూసారా ఇదేలో ఉంది కాపర్ కొత్త బ్లాక్స్ అనుకుంటావి. నాకైతే 1.21 గురించి జీరో నాలెడ్జ్. ఎందుకంటే అందులో ట్రైల్ రూయిన్స్, ట్రైల్ చాంబర్స్ అనుకుంటా అవి కూడా వచ్చినాయి. వాటి గురించి అయితే జీరో నాలెడ్జ్. అలాగే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ బ్లాక్స్ బ్రేక్ అయిపోతున్నాయి. మనకు ఉండి లేనప్పుడు ఉండి తీసుకోవచ్చు, కాకపోతే మనం పద్ధతి గడాలి కాబట్టి తీసుకోకూడదు. అలాగే మన ముందు 1.20 వాడిన 1 బ్లాక్ క్రియేటర్ ఈ మ్యాప్ని కూడా తయారు చేసాడనమాట. చూసారు కదా. ఓకే, ఈ పోర్టల్ నుంచి వెళ్తే 1 బ్లాక్కి వెళ్ళిపోతాం మనం. అంతకుముందు ఇందులో ఏమైతే ఉన్నాయో ఆ బయమ్స్ అనమాట ఇవి. ఓకే, 15 లెవెల్స్ అనుకుంటాయి. లాస్ట్ది ఇన్ఫినైట్, 14ది స్ట్రాంగ్ హోల్డ్. ఇదన్నా మరి ఈ సిరీస్ అన్న కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరైతే మరి సపోర్ట్ చెయ్యాలి, లైక్లు గట్రా చేస్తే చేద్దాం. ఓకే, ఫస్ట్ బ్లాక్ని బ్రేక్ చేసేయచ్చు. ది బ్లాక్ విల్ జనరేట్. ఓకే, నేనైతే చాలాసేపు ఆడుకున్నాను. నాకు ఎందుకో నైట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్ కోసం చాలాసేపు ఆడి టైం వేస్ట్ చేశాను అనమాట. ఏంటిది కింద పెట్టడానికి వస్తుంది? ఓకే గైస్, ఇలా కింద పెట్టడానికి వస్తుందా? అంటే పాకెట్ ఎడిషన్ వాళ్ళకేనా, లేకపోతే ఈ మ్యాప్ అలాగుందా? ఒకసారి నాకు చెప్పండి. ఓకే, ఎందుకంటే నాకు అక్కడ చూడండి, అమ్మో నా కింద బ్లాక్ బ్రేక్ చేసుకుందామండి. ఓకే, అక్కడ బ్లాక్ ప్లేస్ చేయడానికి అయితే వస్తుందన్నమాట. అలా కింద దేనికి ఎట్టొచ్చిన డౌట్ అనమాట నాకు. అంటే పాకెట్ ఎడిషన్కా లేకపోతే మ్యాప్కి అలాగుందా అని. బ్లాక్స్ ఏమైనా ఇంప్రూవ్ ఓవర్ టైం. ఓకే, జస్ట్ కనాల్సి అయిపోయారు. ఇదంతేనబ్బా, ఏదైతే జరిగేసిందో అప్పుడు చెప్తాడు. చూడండి, జస్ట్ అయిపోయారు అయ్యాక చెప్తున్నాడు, జస్ట్లో అయిపోయారు అవుతాయని. సర్లే, యాపిల్స్ ఉన్నాయి, ఏదో బుక్ ఉంది అదేంటి అబౌట్ దిస్ మ్యాప్ అంట. ఓకే చూద్దామా. ఓకే, ఇది అక్కడ ఫస్ట్ మనం పొట్టలు కూడా చూసాం కదా, అదే ఇది. అంటే బుక్లు మనం ఏం చేయాలి, ఇలా చేతిలో పెట్టుకోకూడదు, వెంటనే మెడిసిన్. ఓకే బాయ్ బుక్, టాటా బాయ్ బాయ్. ఓకే, మనం ఇంకా మైనింగ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈచ్ లెవెల్ హ్యాజ్ ఎ థీమ్. ఓకే, చూసారా గైస్, అప్పుడు నైట్ అయిపోయింది. ది ఫస్ట్ లెవెల్ ఇస్ ప్లేన్స్. ఓకే, తెలుసులేరా ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ ఏంటి మాకు చెప్తున్నారు కొత్తగా. ఫస్ట్ మనం అయితే ప్లాట్ఫామ్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నైట్ అయిపోయింది. నేను ఇంటర్ కోసం అన్ని తిప్పలు పడ్డాను అనమాట. అంటే ఆడుకున్నాను ఇంటర్ చెప్పకుండా. మాప్ స్కెన్స్ పానిట్ నేను చెప్పాను నీటితోటి. ఒరే అయ్యో చూసుకోకుండా కొట్టేసాను గాయ్. చే వచ్చిన ఒక షిప్ని కూడా చంపేసాం, దాని నుంచి మనకేం రాలేదు కూడా. సర్లే, ఈ రోజు లక్క మనకు అలా ఉంది. ఓకే సర్లే అండి, వచ్చిన ఒక మామూలు కూడా అర్ధాంతరంగా చంపేసాం కదా. మనకి ఊళ్ళో అదే బెడ్ చేసుకోవచ్చు కదా అనుకున్నా. అంటే ఒకటే షిప్ అనుకోండి, కాకపోతే ఇంకా వస్తాయి కదా తర్వాత, ఒకటన్నా సేవ్ చేసుకుంటే. దాన్ని కూడా చంపేసాం. అండ్ ప్లే వెరీ కేర్ఫుల్. ఇప్పుడు చెప్పు. నేను చాలా జాగ్రత్తగా ఆడతాను, తెలుసు కదా మీ గురించి. మీరు ముందు 1.21 బ్లాక్లో అదే ఏంటది కాబుల్ స్టోన్ జనరేటర్ చేసినప్పుడు చూసుంటారు నేను ఎంత కేర్ఫుల్గా అయితే ఆడతాను. ఓకే, అలాగే మీరు చూస్తున్నారు కదా, మన పక్కన బ్లాక్స్ మైండ్ ఉంది. ఇప్పుడు వచ్చి 15 బ్లాక్స్ మైండ్ చేసాం. ఓకే, ఫస్ట్ లెవెల్ అయితే అన్లాక్ అయిపోయింది, ప్లైన్స్. ఓకే, ఇక మనం మైనింగ్ అయితే చేయొచ్చు. పక్కన ఏదో వచ్చింది, దాన్ని చదవడం శుద్ధ వేస్ట్. ఓకే, ఫస్ట్ మనం ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేసే చాగండి. ఈ ఎపిసోడ్కి అయితే నేను పెద్ద ఏమనుకోలేదు. ఒకవేళ ట్రీస్ వస్తే వాటిని ప్లాన్ చేసి, అంటే ట్రీస్కి ఒక ఏరియా తయారు చేసి ఇంకా వీడియోని అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫస్ట్
ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనం కొంచెం మెల్లగా వెళ్దాం. అంటే ముందు సార్లాగా అన్నీ ఒకే ఎపిసోడ్లో చేసుకోకుండా కొంచెం స్లోగా వెళ్తే మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. అలాగే ఈ విషయం నాకు తెలుసు, బ్లాగ్స్ ఎదురుగా పెడితే బ్లాగ్స్ ప్లేస్ అవుద్దని, కాకపోతే కింద పెడితే బ్లాగ్స్ ప్లేస్ అవుద్దా అనేది నాకు తెలియదు. ఓకే, మీరు కాస్త కామెంట్ సెక్షన్లో చెప్పండి దాని గురించి. మన ఫస్ట్ వుడ్ అయితే వస్తుంది, ఇంకా చాలరా, ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఫస్ట్ అయితే మైండ్ చేసేచ్చు. ఓ పక్కన ఏదో వచ్చింది, ఏంటది? సర్లే అదేంటి మనకి మష్రూమ్గా వచ్చింది అబ్బా. ఓకే, దీన్ని కొట్టకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఓకే, మనం ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేసుకోవడం ముఖ్యం. బిగ్లు జాగ్రత్తగా ఎక్కడైనా పడ్డామంటే గోవింద అరి గోవింద అని పడుకోవాలన్నమాట. మనం ఇంకేముండదు, మరి ఏం చేస్తాం. ఓకే, బ్లాక్స్ అయితే ఇంక మైండ్ చేసేచ్చు. ఓకే గైస్, మనకైతే కొంచెం వుడ్ వచ్చింది కదా, కొంచెం క్రాఫ్టింగ్ టేబుల్ గట్రా తయారు చేసుకోవచ్చు. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడుంది? ఓకే, ఆన్లో ఆన్ చేసుకున్నాను. ఓకే, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ వస్తుంది, ఏదైతే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, మనం స్ట్రైట్గా ఉండాలి కదా. ఓకే, క్లే వచ్చింది, దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు. చెస్ట్ ఉంది, చెస్ట్లో ఐటమ్స్ కూడా పెట్టచ్చు. మళ్ళీ పడ్డాం అనుకోండి అన్నీ పోతాయి, అవసరమా? అలాగే బుక్ మన దగ్గర ఎలాగొచ్చింది అనుకుంటున్నారు? ఒరే నువ్వేంటే ఒకసారి వెళ్ళిపోయాను కదా బాబు, లేకే పడకు నువ్వు కూడా, ఉన్నా కూడా పోతుంది. అవును, బుక్ ఎలాగొచ్చింది చెప్పలేదు కదా. అంటే ఇందాక నా ఒళ్ళు అయితే గ్లిచ్ అయిపోయింది అనమాట. సో అందుకని మళ్ళీ కొత్త ఓల్డ్ క్రియేట్ చేసుకున్నాను. అదైతే మీకు చెప్పలేదు, మర్చిపోయాను. ఓకే సారీ. అలా మనకు మళ్ళీ బుక్ వచ్చిందనమాట. నేను ఆ బుక్ని మళ్ళీ పడేయడం మర్చిపోయాను. సైలెంట్ ఉన్నవాడిని అదేం పాపం చేసిందిలే. కానీ ఫస్ట్ టైం అయితే మనం ప్లాట్ఫామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, మాతో సరిపోద్ది. అండ్ ఇందాక కొవ్వు ఎలాగొచ్చిందో చూడండి అబ్బా, అల్లుపోయి నాకు సెకండ్. అసలు నాది పసి ప్రయాణం, భయపడను. ఓకే, మనం అయితే కొంచెం టూల్స్ చేసుకోవచ్చు ఏమన్నా. ఓ ప్లాంక్స్ చేసుకోవచ్చు, అదే స్లాబ్స్ అనుకుండా స్టిక్స్ తీసుకొని షార్ట్ చేసుకున్నాను. సరేలే, అంటే ప్లాంక్స్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఏమన్నా నైట్ అయిపోయింది కదా, ఏమన్నా వస్తాయేమని భయంతో. ఓకే, ఇంకా మైనింగ్ అయితే చూసండి. ఓకే, పక్కన ఏంటది? యూ కెన్ కీప్ యువర్ రిసోర్సెస్ ఇన్ చెస్ట్. ఓకే, పెట్టేసుకుంటాం. కాకపోతే ముందు ప్లాట్ఫామ్ పెట్టుకుంటాం మనం. నేను స్నీక్ అవ్వలేదా, అందుకే అలా పోతున్నాను స్పీడ్గానే. కింద పడిపోతున్నాను ఇప్పుడు కొంచెం ఉంటే. మళ్ళీ బ్లాక్ ప్లేసింగ్ ఏం చేస్తాం. ఓకే, త్వరగా అయితే ల్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అవునాడు అంత పద్ధతిగా చెప్పాడు, మనం పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ, మనకేంటి భయం. అంటే అంత పద్ధతిగా చెప్పాడు కదా, ఏమన్నా వస్తాయేమని భయం ఉంది. సరే, నీకు మీరు మైనింగ్ అయితే చూసాను, వుడ్ మనకైతే బాగానే వస్తుంది. చెస్ట్ అయితే వచ్చింది మనకి, ఇందులో ఏముంటో చూద్దాం. అబ్బా 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 అబ్బా, సూపర్, అదిరిపోయింది కదా అమ్మ. 61 ఓక్ వుడ్, 61 బర్చ్ వుడ్, సూపరు సూపర్ సూపరు. ఈ లక్క చెస్ట్ అలాగొచ్చిందంటే సూపర్ చెస్ట్ ఇది, సూపర్. నేను కుళ్ళు మూసుకొని చెప్పేస్తాను అనమాట. ఈ సిరీస్లో నాకు ఏదైనా మంచి చెస్ట్ వచ్చిందంటే ఇదే, డౌట్ లేకుండా ఇదే. అసలు వుడ్ ఎంత అలాగొచ్చిందంటే ఇంకా వుడ్ కొలత ఉండదు మనకి, అలాగొచ్చింది. మనం అయితే ఫస్ట్ ప్లాంక్స్ వేసుకోవచ్చు ఏరియా క్రియేట్ చేయడానికి. అలాగే శాప్లింగ్ అయితే వచ్చింది కదా, దానికి ఒక ట్రీస్కి ఒక ఏరియాని కూడా తయారు చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఈ చుట్టూరు స్లాబ్స్ పెట్టచ్చు, కొంచెం నీట్గా అంత వుడ్ లోపల పెట్టేసి మళ్ళీ పడ్డాం అనుకోండి, ఉన్న ప్లాంక్స్తో ఉన్న స్లాబ్స్తో పాటు వుడ్ కూడా పోద్ది, అవసరమా? ఓకే, త్వరగా పెట్టచ్చు.
అసలు వుడ్ ఎలాగొచ్చింది గైస్, సూపర్. అసలు ఎంత మంచి చెస్ట్ వచ్చింది. మీరు అలాగా మంచిగా లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు పెట్టచ్చు కదా, అదే కుట్టించు కదా ప్లీజ్. ఓకే మీరు చేసేస్తారా నాకు తెలుసు, మీరు మంచోళ్ళు. బేగెళ్ళి చేసి వచ్చండి. ఓకే త్వరగా లేట్ చేయకూడదు. పొద్దున్న కూడా అయిపోయింది, మీరు ఇంకా లైక్ చేయలేదు నాకు తెలుసు, కాబట్టి చెయ్యండి ప్లీజ్ నా కోసం. ఓకే మనం అయితే ట్రీస్కి ఇటువైపు పక్క చేసేచ్చలేండి ఏరియా మొత్తం. ఎన్ని బ్లాక్స్ 1 2 3 4 5 6 7 8 9 9 అంటే మిడిల్ 1 బ్లాక్ కదా. ఓకే ఇక్కడ నుంచి లెక్క ఎట్టొచ్చా 1 2 3 4 5 ఈ బ్లాక్ అనమాట. 2 3 4 1 2 3 4 5th అంటే ఇక్కడ పెట్టాలి. ఓకే గా అది పడనా, అమ్మ బాబోయ్ ఒక్క సెకండ్ గుండె ఆగిపోయింది. నేను స్నీక్ చేయకుండా వెళ్ళిపోయాను స్పీడ్గానే, ఇజ్జులు ఆగాను నేను బ్లాక్లో, లేకపోతే కింద గడిపోయాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్లాబ్స్ డెట్ అంతా పోయేది. ఇప్పుడు ఒక 2 బ్లాక్స్ చేసుకోవచ్చులేండి, ఏం పోయింది. మళ్ళీ అలా స్పీడ్కి వచ్చేటట్టు పడ్డామనుకోండి. ఓకే కొంచెం దూరంగానే అయితే పెట్టుకుంటున్నాను ప్రతిదీ, ఎందుకంటే మళ్ళీ జాంబీస్ గడ్డ వచ్చినప్పుడు మనకి వేస్తాయి బీటు, అందుకని కాదు. ఇప్పుడు నేను 2 బ్లాక్స్ పెట్టేస్తున్నాను, మరి బిల్డింగ్ తేడా వచ్చేద్దేమో, అంటే మధ్యలో బ్లాక్లో రాదు కదా, ఏం చేద్దాం గైస్. సరే నేను ఒక 2 బెటర్ కూడా పెట్టేస్తాను, 3 అయిపోతాయి అలాగా ఇటువే పక్క. సరేలేండి ఏదో చేద్దాం. అంటే మరీ అంత క్లారిటీగా ఉండాల్సిన అవసరం లేదు, దీనికి స్ట్రైట్గా రావాలి మనకి. వచ్చిందా, ఓ ఒక బ్లాక్ ఎక్కువైపోయింది, తీసేయచ్చులేండి. ఓకే ఎస్ ఇటువే పక్క కూడా త్వరగా. ఓకే ఓ అవును ఇక్కడ బ్లాక్స్ చూసుకోలేదండి నేను. 1 2 3 4 1 2 3 4 అంటే ఇప్పుడు ఇది తీసేయాలి. ఓకే అంతే కదా. ఓకే ఓకే సరిపోయింది. ఎస్ జస్ట్ తీసేయచ్చులేండి, అంటే కొంచెం డట్ కావాలి కదా మైనింగ్ చేద్దామని. సో ఇంక మీరు మైనింగ్ చూసండి. ఓకే 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 అరే ఏంటబ్బా ఇది, ఏంటిది కొత్తగా వచ్చిన మా ఇదేనా? అవును దీని ఓ ఫుట్బాల్ ఏ కొవ్వ ఆడుతున్నారా రే ఫుట్బాల్. ఓకే దీని పేరేంటబ్బా అసలు? అంటే చెప్పాను కదా నాకు 1.21 గురించి 0 నాలెడ్జ్ అని, అందుకు. ఎంత క్యూట్గా ఉందో చూడండి గైస్, సూపర్. దీనికోసమన్నా మీరు లైక్ చేయాలండి, చెయ్యాలి తప్పదు, చేసింది. ఓకే మనం పనిలో పడదామా వద్దులేండి. కొంచెం ఇక్కడ బ్లాక్స్ కొంచెం చూసుకొని అక్కడ అలాగే ప్లేస్ చేయాలనుకుంటున్నాను నేను, అంటే ప్రతి ప్లాట్ఫాము ఈక్వల్గా ఉండాలి. ఏంటి ఇక్కడ ఒక బ్లాక్ తక్కువైందా? ఓకే అవును ఇక్కడ బ్లాక్ పెడదాం అనుకున్నాం కదా, పెట్టేచ్చాక. ఓకే సరిపోయింది, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టచ్చు పక్కన. నేను చూడండి అసలు ప్లాట్ఫామ్ ఎంత చేసుకుంటున్నాను, అయినా ఇలా చేసుకోవడం కూడా బెటరేనబ్బా. 1 2 బ్లాక్స్ ఉంటే పడ్డాం అనుకోండి ఏముండదు. అయ్యా నేను మళ్ళీ స్నీక్ అవ్వకుండా పోతున్నాను, పడాలి సూపర్ ఉంటుంది. అంటే ధైర్యం వస్తుంది మనకి, ఎంతసేపు అలా భయపడతా కూర్చోవడం వద్దులే, ఎందుకు పడ్డాం అనుకోండి మళ్ళీ మనకి. అలాగే గైస్ ఇందాక మనకు మాబ్ వచ్చింది కదా, దాని పేరేంటో నాకు తెలియదు, మీరు ఒకవేళ తెలిస్తే చెప్పండి. ఇంకొక పక్కన నుంచి ఉంది చూడు, అదే కొంచెం దాని పేరేంటో మీకు తెలిస్తే చెప్పండి. చెప్పాను కదా నాకు 1.21 గురించి 0 నాలెడ్జ్ అని, ఒకవేళ మీకు దాని గురించి తెలిస్తే చెప్పండి మర్చిపోకండి. ఓకే ఫస్ట్ అయితే నేను దీన్ని రెడీ చేసేస్తాను, మీరైతే వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను చూసాను, మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది.
ఓకే గైస్, మనకి సక్సెస్ఫుల్గా డెట్ అయితే సరిపోలేదన్నమాట. కొంచెం చెస్ట్లో ఉందేమో చూడొచ్చు. అవును, ఇదేంటిది? అచ్చే, నాకు ఇలాంటి నచ్చదబ్బా. అర్జెంట్గా తీసేయాలి. ఇలువ ఎవడన్నా మళ్ళీ పెరిగిపోతుంది. కొంచెం వీటికి కనెక్షన్ ఉండకుండా తీసేచ్చాను ఫస్ట్ డట్. నేను తీసేలో పెరిగిపోయింది చూడండి, అది కామెడీ. ఓకే, అలా డట్ పాకేద్దా అంటే అది మష్రూమ్ భయం అనుకుంటా కదా. ఇది ప్లేన్స్ అని చెప్పి మష్రూమ్ భయం ఎందుకు వచ్చింది చెప్పండి మధ్యలో. మష్రూమ్ భయం ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు అసలే డట్ లేదురా అంటే ఇంకా డట్ని వేస్ట్ చేస్తున్నాను చూడండి. సరే మైనింగ్లో వస్తుంది కదా, అదే ధైర్యం. రాలేదంటే సూపర్ ఉంటుంది. ఏంటి మన దగ్గర ఒక్క డట్టు కూడా లేదా? సరేలే, నేను ఇంకేదో ఉందనుకున్నాను. మన దగ్గర రూట్ డట్టు ఉంది, నాకు అది పెట్టడానికి ఇష్టం. ఒరే, మీ ఇద్దరు లేగలేదనుకో, షీప్ వచ్చింది కదా, దాన్ని తోసినట్టు తోసేస్తాను అంత కిందకి చెప్పాను. ఓకే, ఇంకా మైనింగ్ నేనే చూసాను. డట్ వచ్చే వరకు అలాగా మైనింగ్ చేస్తానే ఉంటా. గైస్, మనకైతే ఇంకో షీప్ వచ్చింది. దీని జాగ్రత్తగా. ఏంటది? ఏంటది? నువ్వే పెట్టావా? గుడ్డా ఇది? అసలు దీని పేరేంటబ్బా? ఆర్మడ్లాస్క్యూటా ఏంటదా? ఏదో పేరుంది. సర్లే, దీని నుంచి వచ్చిందబ్బా ఇది. ఎస్, అంటే దీని పేరు ఆర్మిడోలా, అంటే ఆర్మిడ్లో. సర్లేండి, ఏదో ఉంది పేరు. నాకు ప్రొనౌన్సియేషన్ అయితే రావట్లేదు. మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి. అది అలాగే ఈ ఐడియా ఏంటో చెప్పండి. కొంచెం నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఈ బొర్ర హీట్లో కొంచెం మైనింగ్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఒరే, ఏంట్రది? అరే నన్ను గుద్దింది ఆవిడ చెప్పండి రా, అందంగా నువ్వేనా? ఇదే గాయస్ నన్ను అసలు గుద్దేసింది. నీ అంకమ్మ పుల్లే కదా నుండి నన్ను గుద్ది చంపేద్దాం అనుకుంటావా? అది నేను చివరికి పోయినా కొంచెం ఉండ కింద పోదును. అది అయినా అలాగే ఎలా గుద్దుతుంది అబ్బా? ఓనర్ మీద విశ్వాసం లేదు దానికి. నీ చెప్పు కుక్క. సరే, గొర్రె కదా అది. ఓకే, ఇది వచ్చింది. ఫుడ్ కూడా దిగలేదు. స్ప్రూస్ సాప్లింగ్ అయితే వచ్చింది, దీన్ని కూడా ప్రెస్ చేసేచ్చా? ఓకే, నువ్వు నా దగ్గర ఉండాలమ్మా. ఓకే, మళ్ళీ నైట్ అయిపోతుంది. మళ్ళీ అయినా మీరు ఇక్కడ ఎందుకుంటున్నారా? మీకు వేరే పని లేదేంట్రా? మీకోసం తయారు చేస్తాను లేరా బాబు. నెక్స్ట్ ఎపిసోడ్లో గుర్తుపెట్టుకోండి, వాటి కోసం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తయారు చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ పడిపోతుంది. నేను స్నీక్ మర్చిపోతున్నాను అసలు అని. సరేలే, ఓకే. మనకి డెట్ అయితే చాలా తక్కువ ఉంది. నేను ఆఫ్లైన్లో అయితే మైనింగ్ చేస్తాను ఎక్కువగా. ఓకే, చాలా ఎక్కువగా చేయాలి, తప్పదు. డెట్ వస్తుంది, నేను ఫిలప్ చేసేచ్చా? సరిపోద్ది అనుకుంటున్నాను. సరిపోదు. ఓకే, ఇంక మనం మైనింగ్ కంటిన్యూ చేసేచ్చా? సక్సెస్ఫుల్గా రెండో నైట్కి కూడా మనకు బెడ్ లేదనమాట. ఐరన్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే షీట్స్ చేసుకొని షీట్స్ చేసేస్తే ఎక్కువ కూడా వస్తుంది కదా, దాన్ని చంపడం కంటే అదే బెటరు. ఓకే, మైనింగ్ అయితే కంటిన్యూ చేసేచ్చు. అరే, పైన మా ఫ్రెండ్స్ వచ్చారు. రే, చూసారా, మా ఫ్రెండ్స్లో ఒకటి నా కోసం వచ్చాడు మైన్క్రాఫ్ట్కి. ఓకే, తెలుసు కదా మా ఫ్రెండ్స్ అంటే మరి నా మీద ఎంత ప్రేమ. మైన్క్రాఫ్ట్ గేమ్లోకి వచ్చారు మా ఫ్రెండ్స్. గైస్, మనకైతే కొంచెం డెట్ తక్కువైంది అనమాట. మనం మైనింగ్ చేసేసి డెట్ అంతా కలెక్ట్ చేసేయచ్చు.
ఓకే గాయస్, ఈ రోజు మన ఎపిసోడ్ అయితే ఇంతే. రే 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 వెనకాల పిగ్గుని చూసేస్తున్నాయి. రే రే పిగ్గురా రే రే తోసినాయా గాయస్? అయితే పిగ్గిని తోసినాయి అబ్బా. మీరు చూసారో లేదు సరిగ్గా తెలదా, నేనైతే జూమ్ చేసి పెడతాను ఒకసారి. ఇవి రెండు కలిపి పిగ్గిని తోస్తున్నాయి. దీని పేరేంటో తెలియదు, ఇది ఆర్మిడోలా ఏంటో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందాకే క్యూట్గా ఉందని చెప్పాను కదా, రాకాసి. ఈ రెండు కూడా రాకాసులే. అన్యాయంగా తోస్తారు కదరా, మిమ్మల్ని గుర్తెట్టుకుంటాను చూడండి రా. ఓకే అసలా ఓకే సరేలేండి. అండ్ ఇది గైస్ ఈరోజు మన ఎపిసోడ్ అయితే. ఈ ఎపిసోడ్ మీకు ఎలాగనిపించిందో చెప్పండి. లాస్ట్ మనం అయితే లైవ్ మటర్ చూసామన్నమాట. రెండు కలిపి అన్యాయంగా పిగ్గిని వస్తున్నాయి కిందకి. వీటిని ఏదో చేయాలి, నేను చేస్తాను చూడండి. అది చూసారా సైలెంట్గా నా పక్క వస్తుంది. ఇలా నువ్వేం చేసినా మాత్రం నా కోపం తగ్గదు, నీకుందా చూడు. ఓకే ఓకే గాయస్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SD Royal Gamer. ఓకే గాయస్, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుసుకోవచ్చు. బాయ్ బాయ్.